మిత్రులారా నమస్తే. బాలగేయాలు కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో చదువు సంధ్యలు అనేటటువంటి ఒక చక్కటి గీతాన్ని ఆలపించుకునే ప్రయత్నం చేద్దాం. చదువు అంటే జ్ఞానం, సంధ్యలు అంటే దాని అనుష్ఠానం. చదువు అంటే థియరీ, సంధ్యలు అంటే ప్రాక్టికల్. చదువు యొక్క పరమ లక్ష్యం సౌశీల్యము, చక్కటి శీలాన్ని కలిగి ఉండడము, చక్కటి ప్రవర్తనను కలిగి ఉండడం. కాబట్టి చదువు సంధ్యలు అంటే చదువు, చక్కటి ప్రవర్తన. మరి అలాంటి టైటిల్తో ఉన్నటువంటి బాలగేయాన్ని ఇవాళ వినబోతున్నాం. విఘ్నము లేకుండా విద్య నీయావయ్య, విఘ్నేశ్వరుడ నీకు వేయి దండాలు. ఉంగరమ్ములు పెట్టి ముంగురులు దువ్వి, వద్దబెట్టుకు తల్లి ముద్దులాడింది. పలక బలపములిచ్చి పద్యాలు వాడి, సరసబెట్టుకు తండ్రి చదువు నేర్పాడు. చదువుకో నాయన్న చదువుకో తండ్రి, చదువుకుంటే నీకు సౌఖ్యమబ్బేను. ఆడుకో నాయన్న ఆడుకో తండ్రి, ఆడుకుంటే నీకు హాయి కలిగేను. పిల్లలందరూ రండి బళ్ళోకి పోయి, చల్లన్ని గాలిలో చదువుకుందాము. విసరు విసరు గాలి విసరవే గాలి, మల్లె పువ్వుల గాలి మా మీద విసరు. అరటి పండు తీపి ఆవు పాలు తీపి, మా చిన్ని అబ్బాయి మాటల్లు తీపి. అరటి పండు తీపి ఆవు పాలు తీపి, మా చిన్ని అమ్మాయి మాటల్లు తీపి. చదువంటే అబ్బాయి చెండికేశాడు, బద్దెపలు పారావే బుద్ధి చెప్పాలి. చదువంటే అమ్మాయి సంతోషపడును, అగసాలి రావయ్య నగలు చేయాలి. పొరుగు పిల్లలతోనూ పోట్లాడబోక, ఇరుగు పిల్లలతోనూ ఏట్లాడబోక. చక్కగా నీ చదువు చదువుకో తండ్రి, చదువుకుంటే నీకు సౌఖ్యమబ్బేను. ఈ చక్కటి గీతాన్ని కాస్త విశ్లేషించే ప్రయత్నం చేసుకుందాం. విఘ్నము లేకుండా విద్యనీయవయ్యా, విఘ్నము లేకుండా విద్యనీయావయ్య, విఘ్నేశ్వరుడ నీకు వేయి దండాలు. ఇది మన సనాతన సంస్కృతి. ఒక పని మొదలు పెట్టేటప్పుడు ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించడం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం, ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. సకల విఘ్నాలను ఉపశమింపజేయమని ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తాం. తొండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్, మెండుగ మ్రోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్. కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయ్యుండెడి పార్వతీతనయ, ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్. కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల వజ్జవై, కోరుకున్న విద్యలన్నిటినీ అనుగ్రహించేటటువంటి గురుమూర్తి స్వరూపమే ఆ గణనాథుడు. కాబట్టి ఆయన్ను ప్రార్థించి చదువైనా ఏ కార్యమైనా మొదలు పెడతాం. ఉంగరమ్ములు పెట్టి ముంగురులు దువ్వి, వద్దబెట్టుకు తల్లి ముద్దులాడింది. తల్లి అంటే ప్రేమ స్వరూపం. కాబట్టే బిడ్డను చక్కగా దుస్తులేసి తల దువ్వి దగ్గరుంచుకొని ముద్దులు పెడుతుంది. పలక బలపములిచ్చి పద్యాలు వాడి, సరసబెట్టుకు తండ్రి చదువు నేర్పాడు. అలాగే తండ్రి బాధ్యత తెలిపేటటువంటి ఒక గురువు లాంటి వాడు, లోకజ్ఞానం అబ్బాలని కోరుకునేటటువంటి వాడు. అందుకోసం ఆయన పలకా బలపం ఇచ్చి చక్కటి పద్యాలు పాడి, చదువు వస్తే దగ్గర కూర్చోబెట్టుకుని చదువు నేర్పుతాడు, లేదంటే చక్కటి పాఠశాలలకు వెళ్ళి చదువు నేర్పించే ప్రయత్నం చేస్తాడు. చదువుకో నాయన్న చదువుకో తండ్రి, చదువుకుంటే నీకు సౌఖ్యమబ్బేను. ప్రతి బిడ్డ చక్కగా చదువుకోవాలి,
చదువుకుంటే సుఖం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఆడుకో నాయన్న ఆడుకో తండ్రి, ఆడుకుంటే నీకు హాయి కలిగేను. అయితే జీవితంలో చదువు ఒక్కటేనా అంటే కాదు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం కావాలి అంటే బిడ్డ ఆడుకోవాలి. బిడ్డ ఆడుకుంటే ఆరోగ్యంతో పాటు హాయి కూడా కలుగుతుంది. పిల్లలందరూ రండి బల్లోకి పోయి, చల్లని గాలిలో చదువుకుందాము. చదువు అనేది మన బిడ్డలకేనా? అందరు బిడ్డలకి. కాబట్టి అందరు పిల్లలు రండి బళ్ళోకి వెళ్దాం. బడి ఎలా ఉండాలి? చల్లని గాలి, చల్లటి గాలి ఇచ్చే ప్రదేశం అయి ఉండాలి. అంటే బడి ఆవరణలో మొక్కలు ఉండాలి, చెట్లు ఉండాలి. విసరు విసరు గాలి విసరవే గాలి, మల్లె పువ్వుల గాలి మా మీద విసరు. మనిషి ప్రకృతితో మమేకమైనప్పుడు, ప్రకృతితో అనుసంధానింపబడినప్పుడు ప్రకృతి కూడా మన మాట వింటుంది. వర్షం రమ్మంటే వస్తుంది, గాలి వీచమంటే వీస్తుంది. ఎప్పుడు? ప్రకృతిని నువ్వు పరిరక్షించినప్పుడు, ప్రకృతితో నీవు మమేకమైనప్పుడు, ప్రకృతి భాష నీకు తెలిసినప్పుడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాం? గాలినే చల్లటి గాలి విసరు, ఇంకొకటి మల్లెపూల గాలి మా మీద విసరు. అంటే ప్రతి బడిలో సుగంధాన్నిచ్చేటటువంటి మొక్కలు ఉండాలి, పూల మొక్కలు ఉండాలి. పూల మొక్కల వల్ల వచ్చే సుగంధం పిల్లవాళ్ళ యొక్క మనసును చదువుపై లగ్నం చేసేలా చేస్తుంది. అంతటి శక్తి సుగంధానికి ఉంది. కాబట్టి ఆ సుగంధం వచ్చే పరిస్థితులు మనం పిల్లలకు కలిగించాలి. అరటి పండు తీపి ఆవు పాలు తీపి, మా చిన్ని అబ్బాయి మాటల్లు తీపి, మా చిన్ని అమ్మాయి మాటల్లు తీపి. అరటిపండు ఆవు పాలు ఎంత మధురంగా ఉంటాయి, ఎంత ఆరోగ్యాన్ని ఇస్తాయి. అట్లాగే పిల్లలకి కాస్త స్వేచ్ఛనిచ్చి, కాస్త మమకారాన్ని పంచితే వారి మాటల ప్రవాహానికి అడ్డు ఆపు ఉండవు. చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు వినే ఓపిక మనకు ఉండాలి. అంత మధురంగా పిల్లలు మాట్లాడతారు. అందుకని పిల్లల మాటల్ని అరటిపండుతో ఆవు పాలుతో పోలుస్తూ ఉన్నాడు కవి. చదువంటే అబ్బాయి చెండికేశాడు, బద్దె పలుపారావే బుద్ధి చెప్పాలి. అయితే పిల్లలు పిల్లలంటేనే ఏంటి? ఒక చైతన్యం, ఒకేలాగా ఉండరు. కాబట్టి ఒక్కొక్కసారి బడికి వెళ్ళమని మారాన్ చేస్తారు, చదువుకోమని మొండికేస్తారు, హోంవర్క్ చేయమంటే బద్దకిస్తారు. దాన్నే ఇక్కడ చెండికేశాడు. చెండి అంటే చండిక అంటే పార్వతి అని, మహాకోపం కలిగినటువంటి స్త్రీ అని, లోభి అని, మొండితనం అని రకరకాల అర్థాలు. ఇక్కడ సోమరితనము మొండితనము అనే అర్థం తీసుకోవచ్చు. బద్దె పలుపారావే బుద్ధి చెప్పాలి. పిల్లలు మరి అలా మొండికేసినప్పుడు, బద్దకించినప్పుడు పిల్లల్ని భయపెట్టాలి. ఎలా భయపెట్టాలి? కేవలం మన హావభావాలతో నటించాలి, అంతే తప్ప ఇక్కడ బద్దె పలుపు అంటే పశువుల మెడకు కట్టేటువంటి ఆ తాడును మనం గుంజగడతాం. తాడు తీసుకొని పిల్లల తోలు ఒలిచేయమని కాదు, కేవలం భయపెట్టడం. ఇదిగో చూడు తాడు, చదువుకో, బడికెళ్ళు అంటూ మన హావభావాలతోనే వాడిలో ఆ మనం అనుకున్నటువంటి పనిని వాడు చేయగలిగేటట్టు చేయగలగడం. చదువంటే అమ్మాయి సంతోషపడును, అగసాలి రావయ్య నగలు చెయ్యాలి. ఇక్కడ ఊరికే అమ్మాయి అన్నాగానే అమ్మాయి అయినా అబ్బాయి అయినా పిల్లలు ఎట్లా అయితే ఒక్కొక్కసారి మొండికేస్తారో అట్లాగే పిల్లలు చక్కగా చదువుకుంటారు, అద్భుతంగా రాణిస్తారు. అయితే ఆ రాణించినప్పుడు తల్లిదండ్రులైనా, గురువులైనా, బంధువులైనా, మిత్రులైనా గుర్తించాలి, ప్రోత్సహించాలి. మొన్న మధ్య నా కొడుకు 10th క్లాస్లో మంచి మార్కులు వస్తే మా అన్నయ్య రవిచంద్ర గారు యూఎస్ఏలో ఉంటారు. ఒక 5,000 అకౌంట్లో వేసారే, వాడికి నచ్చినటువంటి ఒక ఏదైనా గిఫ్ట్ తీసేవరా అన్నాడు. అంటే ఏంటంటే ఆ గుర్తించగలగడం. పిల్లల్ని అలా గుర్తిస్తే, అంటే అందరం అంత డబ్బులు ఇచ్చో ఇక్కడ కదా అగసాలి అంటే కంసాలి, స్వర్ణకారుని పిలిపించి బంగారు చేపిమని కాదు, ఒక చక్కటి పెన్ను, ఒక మంచి పుస్తకం. మనకు కావాల్సింది ఏంటంటే పిల్లలను గుర్తించడం. ప్రతి మనిషికి గుర్తింపబడాలనే ఒక తపన ఉంటుంది.
ఐడెంటిటీ క్రైసిస్. దాన్ని మనం పిల్లలు ఒక మంచి పని చేసినప్పుడు, బాగా చదువుకున్నప్పుడు గుర్తించి వాళ్ళకు ఒక చిన్న బహుమతి ఇస్తే వాళ్ళు ఇంకా రాణిస్తారు, ఇంకా అలాంటి పనులు బాగా చేయగలుగుతారు. పొరుగు పిల్లలతోను పోట్లాడబోక, ఇరుగు పిల్లలతోను ఏట్లాడబోక. చదువు వల్ల పిల్లలకు కావలసిన మరో సుగుణం ఏమిటంటే సమాజంలో అందరితో కలిసిపోవడం, మంచిగా ఉండగలగడం. అదే ఇక్కడ చెప్తున్నాం. పొరుగు పిల్లలతో కొట్లాడద్దు, నీ పక్కన కూర్చున్న పిల్లలతో పోట్లాడద్దు, ఇరుగు పిల్లలతోన ఏట్లాడబోక. ఇక్కడ కూడా ఏటు అంటే కొట్టడం అనే మనం ఎప్పుడైనా వాడుతుంటాం. రే ఏటు పడిందంటే గిరగిర తిరిగి పడతావని. ఏటు అంటే కొట్లాడు, ఏట్లాడద్దు అంటే కొట్లాడద్దు, గొడవ పడద్దు, కలిసిమెలసి ఉండు. చక్కగా నీ చదువుకో తండ్రి, చదువుకుంటే నీకు సౌఖ్యమబ్బేను. ఓ అబ్బాయి, అమ్మాయి, చక్కగా చదువుకుంటే నీకు సుఖ సంతోషాలు లభిస్తాయి. మిత్రులారా, మరో చక్కటి పాటతో మళ్ళీ కలుద్దాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.